ఏపీలో పలు ప్రాంతాలపై దిత్వా తుఫాన్ బాగా ఎఫెక్ట్ చూపిస్తోంది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో మొదలైన వర్షాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్దకు కదులుతూ వాయుగుండంగా అయితే మారింది. దిత్వా ఎఫెక్ట్ తో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దిత్వా ఎఫెక్ట్ తో తీర ప్రాంతంలో అధికారులు అయితే మోహరించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాలు అయితే ఎడతెరపలేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలపై దిత్వా ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా ప్రకాశం, నెల్లూరు అంటే ఏపీలో మొత్తం 4 జిల్లాల మీద అయితే ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రకాశము, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అయితే దిత్వా తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిసింది. అయితే దిత్వాన్ ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు దిత్వా తుఫాను అయితే నైరుతి పశ్చిమ బంగాళాఖాతం రానుకొని వాయుగుండంగా కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కదులుతున్నట్టయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఇప్పటికే దిత్వా ప్రభావం వల్ల నా తీర ప్రాంతాల్లో 6 గంటల నుంచి 3 గంటలు 6 గంటలు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో అయితే వాయుగుండం కదులుతున్నట్లయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అధికారులు అయితే ప్రకటన చేశారు. తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో కూడా వాయుగుండం కేంద్రీకృతం అయింది. అంటే ఇప్పుడు దిత్వా ప్రభావం వల్ల అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఈ రోజు నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఇప్పటికే తెలిపింది. అయితే తేలికపాటి వర్షాలు కురిసే జిల్లాల్లో అయితే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశము, పల్నాడు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, తుఫాను ప్రభావంతో గాలులు ప్రభావాన్ని కోతకు కూడా సిద్ధంగా ఉన్నట్టు 100 ఎకరాలు వరి పంట కానీ ఎన్ని నేలకు గురికే ప్రమాదం కూడా ఉందని అయితే రైతులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. రైట్, మరి ఇప్పుడు మెయిన్ గా నీట మునిగే ప్రాంతాలు ఏవేవి ఉన్నాయంటారు? ఎక్కువగా నీట మునిగే ప్రాంతాలు అయితే మాత్రం మనం చెప్పుకుంటే నెల్లూరు, ఎక్కువగా నెల్లూరు, ప్రకాశము, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలో మాత్రం దిత్వా ప్రభావం మాత్రం ఎక్కువగా ఉందా. దీనికి సంబంధించి రైతులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. అధికారులు కూడా ఇప్పటికే వారికి కొంత సూచనలు కూడా చేయడం అయితే జరిగింది అమూల్య. రైట్, మరి ఇప్పుడు ఇటు చెన్నై, పుదుచ్చేరిలో చూసుకుంటున్నట్లయితే ఆల్రెడీ ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ అయి ఉండొచ్చు, లేక స్కూల్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటి కూడా సెలవులు ప్రకటించారు. మరి ఇటు ఏపీలో ఏమైనా ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంది తుఫాన్ది, మరి సెలవులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అమూల్య, ఇప్పటికే పుదుచ్చేరి కానీ, తమిళనాడు కానీ అక్కడ ఉన్న ప్రైవేటు స్కూళ్లు కానీ, గవర్నమెంట్ స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ, విద్యా సంస్థలు కానీ సెలవులు అయితే ప్రకటించారు. కానీ ఎక్కువగా మనకి నెల్లూరు, తిరుపతి జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయనకు సంబంధించిన కలెక్టర్లు కానీ, స్కూళ్ళకి కానీ పిల్లల్ని స్కూళ్ళకి కానీ ఆ సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఆ సెలవులు ప్రకటించడం వల్ల అయితే తల్లిదండ్రులు కూడా కొంత ఈ తుఫాను ప్రభావం వల్ల పిల్లల్ని స్కూళ్ళకి పంపించడానికి కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు కూడా ఇప్పటికైతే ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు సమల్య. అయితే రైతులు మాత్రం చాలా తీవ్రంగా ఈ 4 జిల్లాలు ఏదైతే దిత్వా ప్రభావం ఎక్కువగా ఉందో నెల్లూరు, తిరుపతి ఇలాంటి జిల్లాల్లో కూడా రైతులకి కొంత సూచనలు చేసి నష్టపరిహారం కూడా త్వరగా అందించి వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా చేయమని అయితే రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్నారని. రైట్, థ్యాంక్ యూ సత్య.
ఏపీలో పలు ప్రాంతాలపై అయితే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఉందని చెప్పాలి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు, తిరుపతి, ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాల్లో అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అయితే చెప్తుంది. 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ తెలిపింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు మొదలయ్యాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్దకు వాయుగుండం కదులుతోంది. దిత్వా ఎఫెక్ట్ తో కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా ఎఫెక్ట్ తో తీర ప్రాంతంలో అధికారులు అయితే మోహరించారు. ప్రస్తుతం దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో అయితే పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. మరొక వైపు చూసుకుంటే నైరుతి పశ్చిమ బంగాళాఖాతం ఆనుకొని వాయుగుండం కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్దకైతే వాయుగుండం కదులుతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ చెన్నై మరియు పుదుచ్చేరి, ఇక్కడ చెన్నై దగ్గర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సెలవులు ప్రకటించేశారు. స్కూళ్ళకి అయి ఉండొచ్చు, ప్రభుత్వ ఆర్గనైజేషన్స్కి అయి ఉండొచ్చు, వీటన్నిటికీ హాలిడేస్ అయితే ప్రకటించేశారు. ఇక్కడ ప్రస్తుతం అక్కడ వాహనాలు కూడా వెళ్ళడం చాలా కష్టమని తెలుస్తోంది. ఇటు విమానాలు కూడా కొంచెం వెళ్ళడం చాలా కష్టమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు స్కూల్స్కి మరియు ప్రభుత్వ ఆర్గనైజేషన్స్కి కూడా సెలవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం గడిచిన 6 గంటల్లో కూడా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో అయితే వాయుగుండం కదులుతున్నట్లు సమాచారం ఉంది. తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో కూడా వాయుగుండం కేంద్రీకృతం అయిందని తెలుస్తుంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కూడా నెమ్మదిగా వాయుగుండం అయితే కదులుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే పలు జిల్లాలు, ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు వీటన్నిటిలో కూడా వర్షం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.